జాబిలమ్మ నీకంత కోపమా మూవీ రివ్యూ కథ ప్రభు పవిష్ నారాయణ్ అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు ఓ గొప్ప చెఫ్ కావాలని కలలు కంటుంటాడు. అయితే అతని ప్రేమించిన అమ్మాయి నీల అనికా సురేంద్రన్ తో బ్రేకప్ కావడంతో జీవితంపై ఆసక్తి కొలుపుతాడు. ఈ సమయంలో అతని బాల్య స్నేహితురాలు ప్రీతి ప్రియా ప్రకాష్ వారియార్తో వివాహం జరగబోతుంది. కానీ అనూహ్యంగా తన మాజీ ప్రేయసి నీల పెళ్లి శుభలేఖ ప్రభుకు అందుతుంది. దీంతో అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి, అతని ప్రేమ కథ ఎలా ముగిసింది అన్నదే మిగతా సినిమా. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ చూస్తే ధనుష్ దర్శకత్వం, ధనుష్ యూత్ కంటెంట్ ను ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. ప్రేమ, బ్రేకప్, ఫ్రెండ్షిప్, ఎమోషనల్ కు ఆకట్టుకునే విధంగా మలిచిన విధానం బాగుంది. కామెడీ అండ్ ఎమోషన్స్ సినిమా ఎంటర్టైనింగ్ గా సాగుతూ కొన్ని సన్నివేశాల్లో మంచి కామెడీ కూడా అందిస్తుంది. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ లో పవిష్ నారాయణ్ తన పాత్రకు న్యాయం చేశాడు. అనికా సురేంద్రన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. మాథ్యూ థామస్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, లియాన్ బ్రిటో అందించిన విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే కథలో కొత్తదనం లేకపోవడం, కథ చాలా సాధారణంగా రొటీన్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. కొన్ని ఎమోషన్ సీన్స్ బలహీనంగా ఉండడం, ముఖ్యంగా కీలక ఎమోషనల్ సీన్స్ లో నటీనటుల నటన మరింత బలంగా ఉండాల్సింది. సంగీతం అయితే అంతగా ప్రభావితం చేయలేదు. జీవి ప్రకాష్ సంగీతం ఎక్కువగా రొటీన్ గా అనిపించింది. చివరిగా జాబిలమ్మ నీకంత కోపమా ఒక యూత్ ఓరియంటెడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా. కథ కొత్తదనం లేకపోయినా స్క్రీన్ పై కామెడీ, ఎమోషనల్ సినిమాను ఆదుకున్నాయి. ధనుష్ టేకింగ్, పవిష్ నారాయణ్, అనికా, మాథ్యూ థామస్ పర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకున్నాయి. రొటీన్ రొమాంటిక్ డ్రామా కావచ్చు, కానీ యూత్ అండ్ లవర్స్ కి ఓకే అనిపించే సినిమా మాత్రం అవుతుంది.